కానీ చాలా ప్రాంతాల్లో గ్రామాలకు దూరంగా నివారించుకోవాలి. మీ 90 మంది కనుక మాట్లాడుకుంటే 45 మందికి దాంట్లో 3 మరి గృహప్రవేశాలు కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఏదైనా సమస్య ఉంటే మిస్టర్ గారి దృష్టి తీసుకురండి, లేదా మా అధికారులు ఉంటారు, వారి దృష్టి తీసుకొస్తే మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత కూడా మాదని చెప్పేసి మనం అడ్జస్ట్మెంట్ కూడా కంప్లీట్ చేయాలి. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల మూలంగా దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,500 కోట్ల రూపాయలు సుమారు డైవర్ట్ చేసేసింది. అంటే వేరే కార్యక్రమానికి వినియోగించడం మూలంగా లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బంది కూడా పడ్డారని చెప్పేసి మనం చేస్తాం. ఇంకంతకంటే ఘోరం ఏంటంటే 2014, 2019లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో కేవలం రాజకీయ కక్షతో ఆ పేదవాళ్ళకు కూడా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తాం. కానీ ప్రభుత్వం వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ప్రతి ఒక్క ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే PMAY 2O కింద అంటే సెకండ్ స్కీమ్లో కూడా అర్బన్ ఏరియాస్లో ఇల్లు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో అర్బన్ ఏరియా కింద ఇప్పటికీ దాదాపు 749 ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అర్బన్ ఏరియాస్లో ప్రతి నెల కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే వారికి అర్హతను బట్టి ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. రూరల్కి ఈ జిల్లా నుంచి 50,000 అప్లై చేశారు. దాంట్లో 37,000 మందికి ఇళ్ల స్థలాలుండి ఇల్లు కావాలన్నారు. అవన్నీ కూడా పరిశీలించి వాటిని శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో మరి ఒక మొత్తం స్టేట్ వైడ్ ఒక పాలసీ తీసుకుని వాళ్ళకి అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అవి త్వరలో కొత్త ఇల్లు కూడా ఈ నెలలో ఏప్రిల్ చివరికే శాంక్షన్ అవుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి రేపు ఎల్లుండిలో మేము త్వరలో ఈ మాసంలో వస్తాయని చెప్పేసి ఆశిస్తాము. కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ని పూర్తి చేయాలి.